హాయ్ అండి. అందరికీ నమస్తే. డబ్ల్యూపీసీ కబోర్డ్‌లనేవి మనం ఒక టీవీ యూనిట్‌కి, అలాగే 2 బెడ్‌రూమ్స్‌లో 2 వార్డ్‌రోబ్స్, కిచెన్ మొత్తానికి డిజైన్ చేసుకోవాలనుకున్నట్లయితే, మనకి సుమారుగా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి ఇక టీవీ యూనిట్ అనేది చూస్తున్నారు కదా! ఇది మనం హాల్‌లో అయితే బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ఎత్తు అనేది మనం 8 అడుగులు పెట్టుకుంటాం. దీని యొక్క వెడల్పు అనేది మనం 10 అడుగులు అయితే తీసుకుంటాం. ఇందులో మనకి ప్రొఫైల్ డోర్స్ అనేవి వస్తాయి. అలాగే కింద కొంచెం బాక్స్ వర్క్ కూడా వస్తుంది. మొత్తం కలుపుకొని 100 అడుగుల దాకా వస్తుంది. 100 అడుగులు అన్నట్లయితే మనకి డబ్ల్యూపీసీ కబోర్డ్‌లో రూ. 750 చొప్పునే మనం చూసుకున్నట్లయితే 100 ఇంటూ రూ. 750 రూ. 75,000 అనేది మీకు టీవీ యూనిట్‌కి ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే బెడ్‌రూమ్ 1. బెడ్‌రూమ్ 1లో మీరు చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్‌రూమ్‌లో మీరు 12 అడుగులు వెడల్పు అనేది పెట్టుకుంటారు. ఎత్తు వచ్చేసరికి 10 అడుగులు అనేది వస్తుంది. పైన మనకి ఫాల్ సీలింగ్ వస్తుంది కదా! సో, ఆ విధంగా అనమాట. సో, మనకి ఆ ఫాల్ సీలింగ్ అనేది తీసేసి మొత్తం 10x12 సైజ్‌లో చేసుకుంటాం. 120 అడుగులు వస్తుంది. 120 ఇంటూ మనకి రూ. 750 చొప్పునే మనం చూసుకున్నట్లయితే రూ. 90,000 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే సెకండ్ బెడ్‌రూమ్. రెండో బెడ్‌రూమ్‌లో వచ్చేసరికి ఒక అడుగు అనేది తగ్గించి 11 అడుగులు వెడల్పు తీసుకుంటాం. 10 అడుగులు ఎత్తే రావడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి 110 అడుగులు అనేది వస్తుంది. మనకి అడుగు అనేది రూ. 750 చొప్పున తీసుకుంటాం గనుక మనకి రూ. 82,500 దాకా కాస్ట్ అనేది అవ్వటం జరుగుతుంది. అలాగే ఈ హౌస్‌లో వచ్చేసరికి ఇక్కడ కొంచెం క్రాకరీ యూనిట్ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. చాలామంది క్రాకరీలనేవి డిజైన్ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే డైనింగ్ హాల్ ఉంటేనే ఈ క్రాకరీ అనేది మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట. సో, మనం ఈ క్రాకరీ అనేది లెక్క వేయట్లేదు. ఇక మనకి కిచెన్‌కి సంబంధించి, కిచెన్‌లో మనం చూసుకున్నట్లయితే చిన్న పూజ షెల్ఫ్ అనేది ఒకటి పెట్టుకుంటాం. దాని పక్క నుంచి మనకి కబోర్డ్స్ అనేవి కంటిన్యూషన్‌గా వెళ్ళడం జరుగుతుంది. ఈ కింద వచ్చే బాస్కెట్స్ ఇవన్నీ కూడా మనకి బాక్స్ వర్క్ లెక్కనైతే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో కూడా మనకి గ్లాస్ డోర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మొత్తంగా కలుపుకొని కిచెన్‌కి సంబంధించి కూడా మనకి ఒక 120 అడుగుల దాకా సుమారుగా రావడం జరుగుతుంది. ఒక మీడియం సైజ్‌లో ఉండే కిచెన్‌కి సంబంధించి. సో, మనకి 120 అడుగులు అన్నట్లయితే రూ. 750 చొప్పున రూ. 90,000 దాకా కిచెన్‌లో కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది 2 బెడ్‌రూమ్‌లో వార్డ్‌రోబ్స్‌కి, ఒక టీవీ యూనిట్‌కి, ఒక కిచెన్‌లో చేసుకునే మనకి కబోర్డ్స్‌కి మొత్తానికి కలుపుకొని టోటల్ బడ్జెట్ అనేది రూ. 3,37,500 దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌లో మీరు కంప్లీట్‌గా డబ్ల్యూపీసీ కబోర్డ్‌లనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే. అందరికీ ఇదే సైజుల్లో రావాలని ఏం లేదండి. మనకి జనరల్‌గా యూజ్ చేసుకునే సైజెస్ అనేవి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో, మీకేంటంటే మీ యొక్క మెజర్‌మెంట్స్‌ని బట్టే మీకు ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ డబ్ల్యూపీసీలో మనకి 2 రకాల మెటీరియల్ అనేవి ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది. బ్రాండ్స్ అనమాట. 2 రకాల బ్రాండ్స్. ఒకటొచ్చేసరికి మనకి ఈకోస్ట్, ఒకటొచ్చేసరికి ఆల్‌స్టోన్ అనేది ఉపయోగిస్తారు. ఆల్‌స్టోన్ వచ్చేసరికి మీకు అడుగు ఒక స్క్వేర్ ఫీట్‌కి వచ్చేసరికి రూ. 800 దాకా పట్టడం జరుగుతుంది. అదే మీకు ఈకోస్ట్ చూసుకున్నట్లయితే రూ. 750 ఆ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుందనమాట. ఒక రూ. 50 అటు ఇటుగా కాస్ట్ అనేది ఉంటుందిలెండి. సో, ఇలా మీకు మీ మెజర్‌మెంట్స్‌ని బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఈ డబ్ల్యూపీసీ కబోర్డ్‌లనేవి మనకు మెయిన్‌గా ఎక్కడ ఉపయోగపడతాయి అన్నట్లయితే, ఎవరికైతే చెదల ప్రాబ్లమ్ అనేది ఉంటుందో వాళ్ళకి 100% ఇది టర్మైట్ ప్రూఫ్ అనమాట. చెదలనేది అసలు పట్టదు. సో, ఈ డబ్ల్యూపీసీ అనేది ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇవి కంప్లీట్‌గా వాటర్ ప్రూఫ్‌తో రావడం వల్ల మీకు తడిచినా కూడా పాడవవనమాట. సో, వాటర్ పడుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, వీటి పైన పెయింట్ మాత్రమే స్ప్రే చేస్తారనమాట. ఎటువంటి లామినేట్ షీట్స్ గానీ, యాక్రిలిక్ షీట్స్ గానీ అలాంటివేమి అంటించరు. డబ్ల్యూపీసీ మీద జస్ట్ మనకి పెయింటింగ్ అనేది చేస్తారు. అది కూడా స్ప్రే పెయింట్ అనమాట. ఆల్రెడీ వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో చాలానే ఉన్నాయండి. ఒకసారి చూడండి. అలాగే కస్టమర్స్ ఎవరైతే వర్క్ అనేది చేయించుకున్నారో వారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు చూసిన ఈ డిజైన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వర్క్ అనేది మీరు ఎవరైనా చేయించుకోవాలనుకున్నా సరే డిస్క్రిప్షన్‌లో ఫోన్ నంబర్‌లు లాంటివన్నీ ఉంటాయి. మీరు కుదిరితే ఒకసారి అవి కూడా చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.